హాయ్ నమస్తే అందరికి. ఇప్పుడే మేఘాలు చెప్పిన ప్రేమ కథ చూడడం జరిగింది. సంగీత ప్రియులకు అయితే ఇది మంచి మూవీ అని చెప్పొచ్చు. మన రాధిక గారి క్యారెక్టర్ అయితే చాలా ఇంపార్టెంట్ ఉంది, చాలా బాగా యాక్టింగ్ చేశారు. కొత్తగా వచ్చిన రబియా గారి హీరోయిన్ అయితే నెక్స్ట్ లెవెల్, అంటే హీరోయిన్ కూడా డామినేట్ చేసే యాక్టింగ్. సో తన మొదటి మూవీ గారు లేదు, చాలా ఎమోషనల్ సీన్స్ లో కానీ డైలాగ్స్ లో కానీ చాలా బాగుంది. అండ్ ఇంకోటి సంగీతం సినిమాటోగ్రఫీకి అయితే చాలా బాగుంది, ఆ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి మన సుమన్ గారు కానీ చాలా అంటే డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఒక కొడుకు ఎదుగుతుంటే తను కొడుకు కోసం అని ఎలా ఉంటుంది, తన ఏం సాధించడానికి తను కష్టపడే విధానం చాలా బాగుంది. మూవీ అయితే ఒక వండర్ఫుల్ అని చెప్పొచ్చు. డోంట్ మిస్, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి వాచ్ చేయండి. గుడ్ మూవీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇప్పుడే నేను మేఘాలు చెప్పిన ప్రేమ కథ మూవీ చూసాను. చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ గారు కానీ హీరో గారు కానీ చాలా బాగా తీశారు. అసలు మూవీ ఎంత బాగుందంటే పిల్లలు పెద్దలు ఫ్యామిలీ ప్రతి ఒక్కరు వచ్చి చూసే మూవీ అండి. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్ని ప్రతి ఒక్కటి చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. ఆమని గారి క్యారెక్టర్ కానీ సుమన్ గారి క్యారెక్టర్ కానీ రాధిక గారి క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. అది తండ్రి కొడుకుల ఏంటిది సెంటిమెంట్ స్టోరీ కూడా చాలా బాగుంది అండి. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలి. హీరోయిన్ గారు అయితే చాలా క్యూట్ గా తీశారు. డైలాగ్స్ అయితే బాగున్నాయి. ప్రతి ఒక్కరు చూడండి. మేఘాలు చెప్పిన ప్రేమ కథ మూవీ అయితే ఒక మంచి మ్యూజికల్ ఫీల్ గుడ్ ఫిలిం. ప్రతి సీన్ కూడా చాలా అంటే చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. లవ్ స్టోరీ. డైరెక్టర్ విపిన్ గారు అసలు మంచి కథను తీసుకొని అసలు క్లాసీగా ప్రతి ఒక్క ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే విధంగా చాలా అంటే చాలా సూపర్ గా ప్రజెంట్ చేశారు. అసలు హీరోయిన్ రబియా గారు అయితే అసలు వేరే లెవెల్. అసలు చాలా అంటే చాలా క్యూట్ గా మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి అందమైన హీరోయిన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆమె పర్ఫార్మెన్స్ కూడా అసలు చాలా అంటే చాలా బాగుంది. ఆమె ఒక సీన్ లో అయితే శారీ కట్టుకుని ఉంటుంది. ఆ శారీ సీన్ అయితే నేను అసలు చాలా ఫిదా అయిపోయాను. అలాగే ఇందులో సుమన్ గారి క్యారెక్టర్ కానీ ఆమని గారి క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. అసలు మెయిన్లీ చెప్పాలంటే రాధిక గారి క్యారెక్టర్ అయితే అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఆమె యాక్టింగ్ గురించి మనం చెప్పవసరం లేదు. ఆమె ఉన్నంతసేపు కూడా సీన్లు కానీ సాంగ్ కానీ చాలా బాగుంటుంది. అలాగే మెయిన్ చెప్పాలంటే పేరెంట్స్ మన పిల్లలకి ప్రతిదీ కోరిందల్లా ఇస్తూనే ఉంటారు, కానీ పెద్ద అయ్యాక మనం అడిగిన దానికి అడ్డుపడుతూ ఉంటారు. ఆ కాన్సెప్ట్ మీద బాగా తీసుకున్నారు. హీరో సక్సెస్ అయ్యాడా లేదన్న చాలా అంటే చాలా బాగా చూపించాడు. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. మూవీ ఎక్స్ట్రాడనరీగా ఉంది, చాలా బాగుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, నేను హోల్ హార్టెడ్ గా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారికి ఎంతో గట్స్ ఉండాలండి. అగెన్స్ట్ ద టైడ్, అగెన్స్ట్ ద విండ్స్. ఇప్పటి జనరేషన్ కు ఇలాంటి సినిమా అనిపించాలన్న థాట్ రావడము, ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయడమే గ్రేట్. అండ్ మై ఫ్రెండ్ డెబ్యూ సినిమాను ఇలాంటి సినిమాను అంటే ఇప్పటి కమర్షియల్ ట్రెండ్ కాకుండా ఇంత క్లీన్ మూవీని ఈ జనరేషన్ కి ఇచ్చిండు. ఇప్పటి జనరేషన్ కు సంస్కృతి అంటే ఏంటి, ఇండియా కల్చర్, సంగీతం మళ్ళీ ఒకసారి గుర్తు వచ్చేటట్టు చేసిన ప్రొడ్యూసర్ కు డైరెక్టర్ గారికి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ చెప్తున్నాను, చూడాలని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి, ఆదరించండి, మంచి సినిమాలను ఆదరించండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రొడ్యూసర్ మేడం గారు మీకు గట్స్ ఉండాలి. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే సినిమా అడిగేటప్పుడు డైరెక్టర్లకి ఈ సినిమాలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి, కమర్షియల్ అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయి అనేది మనకు తెలుసు, చూస్తున్నాం. కానీ ఇక్కడ నిజంగా ఏంటంటే కె విశ్వనాథ్ గారి సినిమా చూసిన తర్వాత మధ్యలో మేము గోదావరి అనే సినిమా చూసాం. ఇప్పుడు గోదావరి సినిమా తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళ గ్యాప్కి ఆ మ్యూజికల్ హిట్ ఈ సినిమా మేఘాలు చెప్పిన ప్రేమ కథ. మేఘాలు చెప్పిన ప్రేమ కథ అంటే టైటిల్లోనే ఉంది మేడం. ఈ ప్రేమ కథ ఇక్కడిది కాదు, ఆ లెవెల్దని. మేఘాలు చెప్పిన మేఘం అనేది ఎప్పుడు ఎక్కడికి రాదు. మేఘం లెవెల్ ఎక్కడ అంటే అది, అంటే ఈ ప్రేమ కథ లెవెల్ అక్కడ ఉంది. ఇది మేఘాలు చెప్పిన ప్రేమ కథే. మామూలు ధూళి అది మామూలు ఏదో ఈ కచ్చరా ప్రేమ కాదు, కలుషితమైన కాదు, స్వచ్ఛమైన ప్రేమ కథ. అంతే, స్వచ్ఛమైన ప్రేమ కథ. నిజమైన కిస్సులు లేవు, హగ్గులు లేవు, అసలు ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ యాంగ్జైటీ లేదు. అసలు ఇలాంటి లేకుండా ఎలా కథ రాసావు, ఆ కథను వచ్చేసి ఆవిడకి ఎలా చెప్పావు, ఆవిడ ఎలా ఎక్స్పెక్ట్ చేశారు, ఆవిడ ఎలా యాక్సెప్ట్ చేశారు. అదే విధంగా ఏంటంటే హీరోయిన్లకి ఆ కెమిస్ట్రీని నిజంగా వాళ్ళిద్దరూ లవర్స్ అనే విధంగా కెమిస్ట్రీ క్రియేట్ చేసావు. ఎంత చేసి నీ మార్క్ ఏంటంటే మాస్, ఆ మాస్ మార్క్ తగ్గట్టు ఎండింగ్ లో వచ్చి నేను మాస్ అని చెప్పుకొని వెళ్ళిపోయావు డ్రైవర్ లాగా. అక్కడ కూడా అన్నావు ఇది మేఘాల్లో తేలుతున్నాను అంటే, అక్కడ నీ డైలాగ్ లో కూడా మేఘాలు ఉంది. దట్ ఈస్ యువర్ మార్క్.
అది ఈయన సిగ్నేచర్ అండి శశి గారు. నేను మళ్ళీ ఒకసారి చెప్పాలి, ఫ్యామిలీ ఆడియన్స్ చాలా రోజుల నుంచి సినిమా థియేటర్లకు రాలేకపోతున్నారు. ప్లీజ్ వచ్చి మీరు సంతృప్తిగా ఒక విందు భోజనం చేసినట్టు అన్ని షడ్రసోపేతమైన రుచులను ఆస్వాదించి ఈ సినిమాలు ఆస్వాదించండి. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు. I'll congratulate my darling Vipin and Madam Garu for making such a beautiful movie, and it's musically it is really అంటే హాంటింగ్ అనకూడదు అంటారు, కానీ ఇట్స్ రియల్లీ రింగింగ్ ఇన్ మై ఇయర్స్. చాలా బాగా ఉంది. మ్యూజిక్ని అసలు మీరు మర్చిపోలేరు. ఇట్ విల్ బి డెఫినెట్లీ గోయింగ్ టు మేక్ ఎ మార్క్ ఇన్ మ్యూజిక్ వరల్డ్. అండ్ I have seen, and I just should thank my darling and Madam Garu for making me part of it. I made a small role, but still, I'm happy that I'm part of good movie. And heroine, hero, everybody did their role very beautifully. I want everyone to enjoy that movie. Every second is beautiful. Please come and watch the movie. చాలా సాఫ్ట్ తీశాడు, చాలా మంచి సినిమా తీశాడు. మనిషి కనబడుతున్నాడు, తీసినంత సాఫ్ట్ కాదు. కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ కూడా వచ్చేవి ఉన్నాయి, రాబోతున్నాయి. వెరీ సూన్ మాస్ మసాలా కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ కూడా వస్తాయి. ఓన్లీ సాఫ్ట్ సినిమాలు తీసిండు, సాఫ్ట్ అని అనుకోకండి. వెయిట్ ఫర్ విపిన్. ఇలాంటి సినిమా అయితే ఎన్నాళ్ళుగా నేను ఎలాంటి సినిమా అయితే ఎన్నాళ్ళుగానో థియేటర్స్లో రావడం లేదు, చూడలేకపోతున్నాము. ఇలా కుటుంబంతో వెళ్ళి ఒక మంచి సినిమాని ప్రశాంతంగా చూసి ఎక్కువ ఏడవకుండా మంచిగా చూసేసి బయటకు వద్దామనేంత సినిమా నాకు కనపడక నా ప్రయత్నంగా నేను చేశాను. అండ్ దానికి డైరెక్టర్ నాకు చాలా చాలా హెల్ప్ చేసి నేను అడిగినవన్నిటిని కూడా అందులో తీసుకొని వచ్చారు, ఎలిమెంట్స్ అందరినీ. నా ప్రయత్నంగా ఒక కుటుంబ కథా చిత్రం, అందరూ కూడా ఈ కుటుంబ కథా చిత్రాలు రావటం లేదండి, అందుకే మేము సినిమా థియేటర్లకు వెళ్ళట్లేదండి, లేకుంటే సినిమాల్లో ఏముందండి అన్నీ ఒక వాయిలెన్స్లే ఎంతసేపు చూస్తామండి అని చెప్పే ప్రేక్షకులు అందరూ ఈరోజు మీరు థియేటర్కి వచ్చి అంటే ఈ వారంలో చూసి ప్రజలు ఒక మంచి కంటెంట్ని తప్పకుండా ఆదరిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు అనేదాన్ని మీ అందరి చేతుల్లో పెడుతున్నాను. మీ ఆశీర్వాదమే నాకు మా ఇద్దరికి కావాలి. థ్యాంక్ యూ సో మచ్.